श्री महागणपतये नमः। महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। श्री कल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषापहं गंगा विशेष पुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरं संतान संपत्प्रदं नानाकर्म सुसाधनं समुचितं पंचांगमाकर्ण्यताम्। श्री गुरुभ्यो नमः। हरि ओम। श्री विश्वावसुनाम संवत्सर द्वादश राशि फलितांशमुలు వివరణ। వసునామ సంవత్సర ధనుర్రాశి ఫలితములు। మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము, అలాగే ఉత్తరాషాఢ మొదటి పాదము ధనుర్రాశిని ఆశ్రయించి ఉంటాయి। ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5। వీరికి బృహస్పతి సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు। అలాగే శని సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ స్థానమందు సంచారం చేస్తున్నాడు। అందువల్ల ఆరోగ్య సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉన్నది। కళత్ర సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుదల పొందుతాయి। ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది। సానుకూలత పొందేటువంటి అవకాశం ఉంది। అక్టోబర్లో ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, అలాగే నోటిపూత, తల నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, మెడ నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది। ఈ సమయంలో బృహస్పతికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వీరికి మేలు చేస్తుంది। క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతుంటే కనుక శని సంచారం వీరికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది। లేకపోతే కనుక మత్తు మందులు, జూతములు, బెట్టింగులు మొదలైన అసాంఘిక అనైతిక వ్యాపారాలలో లేదా ఉపయోగాలలో పట్టుబడేటువంటి అవకాశం ఉంది। ఛాతీకి సంబంధించినటువంటి అనారోగ్యాలు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శ్రద్ధ వహించడం అవసరం। నూతన గృహం కోసం ప్రయత్నం విఫలమయ్యేటువంటి అవకాశం ఉంది। తల్లిదండ్రుల ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది। తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు ధైర్యంతో ఎంత కార్యాన్నైనా అవలీలగా సాధించగలిగేటువంటి శక్తినిస్తాడు। కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి। భావ వ్యక్తీకరణ ఆశావాదంగా ప్రభావితం చేస్తుంది। మీ స్నేహితులతో సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు మరియు కుటుంబము, వ్యక్తిగత సంబంధాల కంటే స్నేహితులకే ఎక్కువ సహాయం చేస్తారు। డబ్బును కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది। తోబట్టుల వల్ల కొంత సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ మీరు కూడా సహాయం చేయడానికే ప్రయత్నం చేస్తారు। అదృష్టం కలిసి వస్తుంది। ఈ రాశి వారికి గురువార నియమాన్ని పాటించాలి। అలాగే శనేశ్వర గ్రహశపశాంతి జరిపించుకోవాలి। రుద్రాభిషేకం జరిపించుకోవడం వల్ల వీరికి మేలు కలుగుతుంది। మన జన్మ జాతకాన్ని ఆధారంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంచి పరిపూర్ణంగా వస్తుందని కానీ, చెడుని పరిపూర్ణంగా పొందుతామని కానీ భావించకుండా జన్మ జాతకాన్ని అలాగే ఈ గోచార ఫలితాన్ని రెండింటినీ కూడా సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం।